నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 13, 2025 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. తిథి పాడ్యమి రాత్రి 8:25 వరకు, తదుపరి విధియ. నక్షత్రం మక రాత్రి 9:06 వరకు, తదుపరి పూర్వ పాల్గొని. యోగం శోభన ఉదయం 7:29 వరకు, కరణం బాలవ ఉదయం 7:49 వరకు, తదుపరి కౌలవ రాత్రి 8:25 వరకు. వర్జం తెల్లవారుజామున 5:48 నుండి 7:32 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:10 నుండి 3:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:21 వరకు. యమగండం ఉదయం 6:47 నుండి 8:13 వరకు. అమృత కాలం సాయంకాలం 6:32 నుండి రాత్రి 8:14 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:11 నుండి 5:59 వరకు. సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంకాలం 6:13. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార భాగస్వాముల నుండి ఆశించిన సహాయాన్ని అందుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి విదేశాలలో లభిస్తాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార అభివృద్ధి అనేది కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైన తీర్పు లభించవచ్చు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడతారో వారు అధిక లాభాలను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక సినీ రంగం వారికి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి చాలా సులభతరం అవుతుంది. ఆత్మీయులతో ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఆస్తుల కొనుగోలులో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన దీర్ఘకాలిక రుణ బాధలు తొలగిపోతాయి. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే మీపై వచ్చిన అపవాదులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక బంధువులతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించినంత లాభాలు అయితే ఈరోజు లభిస్తాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అలాగే మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకు విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి అంచనాలు తప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి కాస్త ఆచితూచి మీరు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే చేపట్టిన పనులలో కష్టపడ్డ ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. ఇక స్థిరాస్తి ఒప్పందాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాటిని వాయిదా వేయడమే మంచిది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి అనేది ఉండక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి విద్యా నష్టం, ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారు నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది.
ఇక వృషభ రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం ఉన్నది. అన్నీ తెలుసు అనుకుని చేసే పొరపాట్ల వలన అధిక నష్టాలను అధికంగా మోసపోయే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన విడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి మూడో వ్యక్తి జోక్యాన్ని అస్సలు మీరు అనుమతించవద్దు. అలాగే ఈరోజు ఆర్థిక నష్టం కూడా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో ఇబ్బందులు మరియు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృషభ రాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయవలసి వస్తుంది. బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఏవైతే వ్యవహారాలు ఈరోజు మీరు తలపెట్టనున్నారో అవి ముందుకు సాగవు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార లావాదేవీలలో ఆటుపోట్లు అనేవి కనిపిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతలు గందరగోళంగా మారి ఇబ్బంది పడతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు లేనిపోని చికాకులు ఎదురవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు మానసిక అశాంతి అనేది తలెత్తుతుంది. మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి తప్పవు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఇక వృషభ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీస పఠనం అలాగే గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మిథున రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల సహాయంతో పదోన్నతులను పొందుతారు. ఇక నూతన విషయాలను ఈరోజు మిథున రాశి వారు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ అనేది ఈరోజు చాటుకుంటారు. ఇక మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు విలువైన వస్తువులను వాహనాలను ఈరోజు పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ప్రేయసి ప్రియులకు కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందుతారు. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభించే రోజుగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధిక లాభాలను పొందుతారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు కుటుంబంలో సంతోషదాయకంగా ఉంటుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. ఆర్థిక పరిస్థితి ముందుకన్నా మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలను పొందుతారు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. క్రీడాకారులకు సాంకేతిక వర్గాల వారికి శుభవర్తమానాలనేవి అందుతాయి. విద్యార్థులు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. ఇంట బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అందువల్ల అధిక లాభాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి అందరిలోనూ మీ విలువ అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక కర్కాటక రాశి వారి ఈరోజు వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. మంచి రోజుగా చెప్పవచ్చు. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే సోదర మైత్రి కనబడుతుంది. స్థిరాస్తి పంపకాల్లో కూడా లాభాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈరోజు అధిక లాభాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు
విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఇంట బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ముందడుగు వేస్తారు. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఈరోజు మెండుగా కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికి అందుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఆనందంగా ఈరోజు గడపగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను కైవసం చేసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలను విస్తరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సమస్యల నుండి బయటపడతారు. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక విద్యార్థులు మరిన్ని అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం ఉంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల యొక్క అండదండలతో ఉన్నత పదవులను అధిరోహిస్తారు. అలాగే ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే సమాజంలో ప్రముఖుల పరిచయం వలన లబ్ధి అనేది చేకూరుతుంది ఈరోజు. ఇక చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక సింహరాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. మంచి ధనయోగం కూడా ఉంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారు మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన లబ్ధిని పొందుతారు. అలాగే నిరుద్యోగులకు కూడా తగిన ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు కూడా ఉన్నత విద్య అవకాశాలను లభిస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా మీకు అనుకూలంగా మారుతాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకొని ముందుకు వెళ్తారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. అలాగే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. నూతన వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఏవైతే అంచనాలు వేస్తున్నారో ఈరోజు అవి నిజమవుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను పొంది ఊరట పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి రావాల్సిన సొమ్ము అనేది సకాలంలో చేతికందుతుంది. స్థిరాస్తి విక్రయాలు పూర్తి చేసి లబ్ధిని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగినంత లాభాలను అందుకుంటారు. అలాగే కొత్త పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న మార్పులు అనేవి జరగడం జరుగుతుంది ఈరోజు. అలాగే ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను కూడా పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు ఆదరణ మరింత పెరుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే వీరు ఈరోజు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరిచే అవకాశం కనిపిస్తుంది. ఇక చేపట్టిన పనులలో ఆటంకాలు అనేవి తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు కన్యారాశి వారు మిత్రులతో స్వల్ప వివాదాలనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కన్యారాశి వారు
అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే యువత ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. దానివలన అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అప్పుగా ధనం ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి రోజు చేయకండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొన్ని రకాల చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ఎవరికి వాహనం ఇవ్వడం కానీ, వారి నుండి వాహనం తీసుకోవడం కానీ చేయకండి. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఇక ఈరోజు దంపతుల మధ్య కొంత వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తున్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే వ్యాపార భాగస్తులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా వ్యాపారంలో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక దుస్సంఘటనలు జరిగే అవకాశం అధికంగా ఉన్నందున కాస్త కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఇక కన్యారాశి వారికి కుటుంబంలో కలహాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకోకుండా దూర ప్రయాణాలు సంభవించవచ్చు. అందుకని దానికి సంసిద్ధంగా ఉండండి. ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేరు ఈరోజు. ఇక ఈరోజు కుటుంబ సభ్యుల తీరు కూడా మీకు నిరాశను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా చిక్కులను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు అప్పగించడం వలన ఇబ్బంది పడతారు. క్రీడాకారులకు, సాంకేతిక వర్గాల వారికి మరిన్ని చికాకులు అనేవి ఉంటాయి. ఇక విద్యార్థుల యొక్క ప్రయత్నాలలో అవంతరాలు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది తప్పకపోవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార నిర్వహణలో ఉన్న లోపాలను అధిగమిస్తారు. అలాగే సోదరుల నుండి శుభవార్తలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారో వారి అంచనాలు నిజమవుతాయని చెప్పవచ్చు ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆదాయం అనేది గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయట చిత్రమైన సంఘటనలు ఎదుర్కొంటారు ఈరోజు తులారాశి వారు. అలాగే తులారాశి వారికి ఈరోజు అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కోర్టు వివాదాల్లో చిక్కుకున్న వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మిత్రుల సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక తులారాశి వారికి రోజు ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిరకాలంగా ఇబ్బంది పడుతున్న ఒక వ్యవహారం ఈరోజు సానుకూలంగా కాగలదు. సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక తీర్థయాత్రలు కూడా చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. ఇక క్రీడాకారులకు, సాంకేతిక వర్గాల వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు సరైన గుర్తింపు అనేది ఈరోజు లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో కొంత నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు
వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలించదు. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు నోటి దురుసుతనం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయడం కూడా మీకు ఈరోజు పనికిరాదు. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. సినీ పరిశ్రమ వారికి కూడా నష్టాలనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు పెట్టకపోవడమే ఎంతో మేలు చేస్తుంది. ఇక విదేశీయానం చేయకండి. అలాగే మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. బంధువులతో అకారణంగా తగాదాలు కలుగుతాయి. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి నిలకడగా ఉండక మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ప్రత్యర్థుల నుండి కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆరోగ్యం కొంత సహకరించదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో వివాదాలు రావచ్చు. క్రీడాకారులు, సాంకేతిక వర్గాల వారికి నిరుత్సాహమే మిగులుతుంది. విద్యార్థులకు ఫలితాలంతగా అనుకూలించవు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు ఎంతో వేధించే అవకాశం కనబడుతుంది. కాబట్టి కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంట బయట పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నూతన విషయాలపై దృష్టి సారిస్తారు ఈరోజు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు ఈరోజు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇక ధనుసు రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. సోదర మైత్రి కనబడుతుంది కాబట్టి వారి యొక్క సహకారం మీకు అన్ని విధాలుగా అందుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది కాబట్టి పట్టుదలగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు విదేశాలలో బాగుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి ఇంతకాలం పడిన శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈరోజు లభించే సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రస్తుత పరిస్థితులు మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. ఇక ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగ్ ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో వాటిని ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. ఇక శుభకార్యాలపై ఇంట ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో కలిసి నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఉన్న ఒత్తిడిలు తొలగిపోతాయి. తమ అనుకున్న లక్ష్యాలను ఛేదించగలుగుతారు. రాజకీయ వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకుంటే ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొంత చిరాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలనేవి కనబడుతున్నవి.
ఇక వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన వ్యాపారంలో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి తీసుకునే నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఊహించని మార్పులు అనేవి ఉండవచ్చు. ఇక ఈరోజు ధనాదాయం అంతగా లేనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. కొన్ని పనులలో కష్టపడ్డ ఫలితం మాత్రం ఉండదు. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక మకర రాశి వారికి ధన నష్టం అనేది కనబడుతుంది. శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆస్తి విషయంలో నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే విలువైన వస్తువులను డబ్బుని పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కొత్త వారి చేతిలో మోసపోయే అవకాశం ఉన్నందువలన కొత్త వారిని అంత త్వరగా నమ్మకండి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాలలో వివిధ రకాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నవి. ముఖ్యంగా విద్యా విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు కొన్ని కార్యక్రమాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. బంధువులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు జరగవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కాస్త మందగిస్తాయని చెప్పవచ్చు. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి కొంత గందరగోళ పరిస్థితుల్లో ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది తప్పకపోవచ్చు. ఇక పారిశ్రామిక రంగాల వారికి రాజకీయ వర్గాల వారికి నిరాశ ఎదురవుతుంది. విద్యార్థులు కొంత నేర్పుగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయని చెప్పవచ్చు. అలాగే నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. అలాగే కుంభరాశి వారు తమ చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే మార్గం దొరుకుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఊహించని ధనయోగం అనేది కనబడుతుంది. అలాగే ఊహించని విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. విడిపోయిన ఆత్మీయులు కూడా కలిసిపోతారు. ఇక సోదరులతో కలిసి ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ మార్పునకు మంచి సమయంగా ఈరోజు చెప్పవచ్చు. అలాగే కుంభరాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం అనేది ఉంటుంది. ఇక చిరకాల మిత్రులను కలుసుకుంటారు. నూతన వాహనాన్ని ఇళ్లను కొనుగోలు చేస్తారు. కొన్ని కార్యక్రమాలు సాఫీగా సాగిపోతాయి. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలు లభించడం తథ్యమవుతుంది. క్రీడాకారులకు సాంకేతిక వర్గాల వారికి ఊహించని అవకాశాలను లభిస్తాయి. ఇక విద్యార్థులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయని చెప్పవచ్చు. ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలనేవి అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో మీ నైపుణ్యం ఈరోజు వెలుగులోకి వస్తుందని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన రీతిలో రాణిస్తారు.
ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం ఈరోజు అంది వస్తుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు మీనరాశి వారికి మంచి ఆర్థిక లాభాలు అనేవి లభిస్తాయి. సోదరులతో ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి పరిష్కరించబడతాయి. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులు ఈరోజు అందుకోగలుగుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈరోజు మీనరాశి వారు పూర్తి చేస్తారు. ఇక మీనరాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. సంఘంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. ఎవరిని నొప్పించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. చిరకాల ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఈరోజు ఇంట బయట మీ మాటకు ఎదురనేదే ఉండదు. ప్రస్తుత పరిస్థితుల నుండి క్రమేపీ బయటపడతారు. ఆస్తుల విక్రయాలు పూర్తి చేసి ధనప్రాప్తి అనేది పొందుతారు. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రస్తావన అనేది వస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అందుతాయి. అలాగే నూతన పెట్టుబడులను కూడా అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రశాంతమైన స్థితి అనేది ఉంటుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఇక మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.